అందరికీ నమస్కారం అండి. నా సాహితీమాలకు స్వాగతం. కమల, నాకు సాహితీమాల అనే ఛానల్ ఉంది. అందులో నేను అన్ని దేవాలయాల గురించి రాస్తూ ఉంటాను. నేను ఈ వాల్మీకిపురం గురించి విని వచ్చాను. దీని గురించి మాకు చెప్పగలరా? మీ పేరేంటి? నా పేరు చక్రవర్తుల కళ్యాణ సుందరాచార్యుడు. మీరు ఇక్కడ ప్రధానాచార్యులు? ఎప్పటి నుంచి ఉన్నారు? దాదాపు 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు. ఈ గుడి కట్టి ఎన్ని సంవత్సరాలు? ఈ గుడి కట్టి 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. మరి అంతకుముందు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ? అంతకుముందు కోనేరు ఉంది. ఆ కోనేరులో స్వయం. అంటే ఇప్పుడు మొత్తం మీరు మొదటి నుంచి మాకు చెప్పాలిస్తారా? చెప్పండి. నా పేరు చక్రవర్తుల కళ్యాణ సుందరాచార్యుడు. సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రధాన అర్చకుడను. జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఒలిమిడి గ్రామంలో వెలిసిన సీతారామచంద్ర స్వామి ఆలయం త్రేతాయుగం నాటిది. లవకుశల జన్మస్థలం. ఇది గ్రామం అసలు పేరు ఒలిమిడిగా రూపాంతరం చెందింది. ఇక్కడ ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పంచమి మొదలు పౌర్ణమి వరకు 11 రోజులు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం. శ్రీరామ కళ్యాణం, నవమి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. లవకుశల జన్మస్థలం. వాల్మీకి రామాయణం రాసినాడు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచింది. ఇక్కడ 3 గుండాలు కలవు. ఒకటి మునులగుండం, మునుడు తపస్సు చేసిన గుండం, దాన్ని మునులగుండం అంటారు. జీడిగుండం అనేది ఉంది. జీడిగుండంలో భక్తులు స్నానాలు చేసి పాలగుండంలో వెలిసిన సీతారాములు స్వయంభులు. ఆళ్వార్లు 12 మంది ఆళ్వార్లు కూడా ఉన్నారు. ఆ స్వయంభు ఆలయంలో, ఆ స్వయంభు గుండంలో భక్తులు నీళ్లు సంప్రోక్షణ చేసుకుంటారు.
ఇది గత వేల సంవత్సరాల నుంచి జరుగుతున్న చరిత్ర. ఇంకా దీని ఇవి మొన్న కళ్యాణం బాగానే జనం 40,000 పైగా భక్తులు వచ్చినారు. లవకుశల జన్మస్థలం కాబట్టి ఇది పేరు పోయిన దేవాలయం. అంటే ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం కట్టారన్నారు కదా, అంతకుముందు ఇక్కడ ఏమి లేదు? ఇక్కడ స్వయం ఆలయం ఉంది. అక్కడ స్వయం వేరే ఆలయం ఉంది. మరి అక్కడ కట్టకుండా ఇక్కడ విడిగా ఎందుకు? అక్కడ వాస్తుకు లేదు. అక్కడ వాస్తుకు లేదు. వాస్తు లేదు. అది ఇంత విశాలంగా కూడా అక్కడ లేదు. కొంచెం ఇంత విశాలంగా లేదు కాబట్టి ఇక్కడ రాముని వారి పాదాలు ఉన్నాయి. ఈ రాముని వారి పాదాల మీద ఈ గుడి ప్రతిష్ఠ చేసింది. పాదాలంటే ఆయన పాదాలు ఇక్కడ ముద్ర ఎలా వచ్చింది? ముద్ర వెనుకటి నుంచి ఉంది. వెనుకటి నుంచి ఉందా? వెనుకటి నుంచి ఉంది. అది రాముల వారి ముద్రలని ఎలా తెలిసింది? చరిత్రలో అంటే ఇక్కడ రాముల వారి ముద్ర ఉంది. స్వయంభూ ఆలయం ఉంది. స్వయంభూ ఆలయం. తర్వాత ఇక్కడే లవకుశలు వాల్మీకి ఆశ్రమం అంటారు. వాల్మీకి ఆశ్రమం ఎక్కడ ఉంది ఆశ్రమం? ఇదంతా ఆశ్రమం. 40 ఎకరాలు ఇదంతా ఆశ్రమం. దీని దక్షిణ అయోధ్య అంటారు. మీరు ఇక్కడ 30 సంవత్సరాలు. నేను 30 సంవత్సరాలు అర్చకుడు. స్వయంభూ అక్కడ వెలిసారన్నారు. ఇక్కడ పాదాలు ఉన్నాయి. మరి ఇక్కడ వాస్తు ప్రకారము దేవాలయం నిర్మించాలి అన్న సంకల్పం ఎవరికి కలిగింది? కొంతమంది భక్తులు కలిగింది. భక్తులకు అప్పుడు మన ఎర్రబెల్లి దయాకరావు గారు మంత్రిగా వాస్తవాలను తీసుకొచ్చి చూపించారు. స్థపతి తీసుకొచ్చి ఇక్కడ వాస్తు బాగున్నది తీసుకుని వచ్చారు. వాస్తు తీసుకొచ్చి ఈ విగ్రహాలన్నీ తర్వాత చేయించినవి. ఇవన్నీ ప్రతిష్ట విగ్రహాలు. ఉత్సవ విగ్రహాలు. అసలు విగ్రహం మూల విరాట్ గుండంలో అసలు అక్కడనే ఉందా? అక్కడ కూడా పూజలు చేస్తారు. అక్కడ చేస్తారు. ఇక్కడ స్వయంభూ అని ఎవరు కనుక్కున్నారు? ఏంటి ఆ చరిత్ర అంతా తెలియదు. అది దాదాపు త్రేతాయుగం నాటి నుంచి నడుస్తుంది. త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. సో అంతా చరిత్ర లోపల విగ్రహాలు ఉంది. కోనరుగా ఒకసారి పూడిక తీయించారు. పూడిక మొత్తం తీస్తే అలా విగ్రహాలు వెలిసినాయి. రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడు, పట్టాభిషేకం అన్నీ ఉన్నాయి. అది ఇంకా స్వయం పండుగ. అది అక్కడికి మేము వెళ్ళి చూడొచ్చు. ఎంత దూరం? ఇక్కడ దగ్గర శివాలయం ఉంటుంది. శివాలయం పక్కనే. అది మూసుకుంటాం. టైమింగ్స్ ఏమైనా ఉన్నాయా? దానికి ఏముండదు. ఆయన కూడా వెళ్ళిపోతారు. ఇంతసేపు ఉన్నారు. ఇట్లా గోడలు ఏమి ఉండవు. ఉదయం 6 నుంచి 1 గంట వరకు. అంటే ఇప్పుడు మీకు 15 నిమిషాలు. తర్వాత ఇక్కడ మహా నైవేద్యాలు అవన్నీ మీరే చేస్తారు. ఓకే అండి, ధన్యవాదాలు. ఇష్టయ నామదిశ, అన్వేష్ నామదిశ, అశ్విని.
వినాయకుడైన అంటే ఇక్కడ ఆత్మ మీద చెక్కారా? బనాయా క్యా? ఆయనే వెలిసిండు. చూడాలంటే నీళ్లు తీస్తే స్వామి యొక్క నీళ్ళ నిజ రూప దర్శనం చేసుకోవద్దు. అది ఊపోడు, నీళ్ళు లేకుండా ఒక క్షణం కూడా ఉండడు. ఆయన విగ్రహం వల్ల తీసిన తర్వాత నీళ్లు వాల్మీకి ఆశ్రమ క్షేత్రం వల్మిడి గ్రామం, వల్మిడి మండలం, పాలకుర్తి జిల్లా, జనగామ. త్రేతాయుగం నాటి చారిత్రక నేపథ్యం గల ఆలయం ఇది. రాముని కాలం నాటి, వాల్మీకి కాలం నాటి ఆలయము. వాల్మీకి ఆశ్రమ క్షేత్రము. 2 గుట్టలు. ఒక ముందటి పెద్ద గుట్ట వాల్మీకి మహాముని గుట్ట అంటాము, ఇది రాముని గుట్ట అంటాము. స్వామి ఈ గ్రాముని గుట్ట మీద 2 పుష్కరాలు ఉంటాయి. అదే దాన్ని మనము గుండము అంటాము. ఒకటి నీళ్ళ గుండము, ఒకటి పాల గుండము, ఒకటి జీడి గుండము. స్వామివారు ఆల్వారు పట్టాభి రామచంద్ర యొక్క దేవస్థానం ఇది. పట్టాభి రామచంద్రుడు వెలిసినటువంటి పట్టాభి రామచంద్రుడు కొలువైనటువంటి మహాదివ్యక్షేత్రం. వాల్మీకి మహాముని ఆశ్రమంలో అమ్మవారు ఆవాసంగా ఉండి అడవిలో వాల్మీకి ఆశ్రమ క్షేత్రం దగ్గర లక్ష్మణుడు వదిలి వెళ్ళిపోయినప్పుడు అమ్మవారు వాల్మీకి ఆశ్రమాన్ని చేరుకొని వాల్మీకి సంరక్షణలో ఉండి లవకుశలో జన్మించినటువంటి పుణ్య ప్రదేశము ఈ క్షేత్రము. ఈ ఊరు పేరు వాల్మీకాపురము. పాయింట్. స్వామివారు అత్యంత వైభవపేతంగా ఆ రోజుల పూర్వం కూడా వైభవపేతంగా బ్రహ్మోత్సవాలు నిర్మించబడేవి. పాంచరాత్ర ఆగమ శాస్త్రంగా ఈ ఆలయాలు నిర్మించబడతాయి. విశేషం ఏంటంటే స్వామివారు నీళ్ళల్లో ఉంటాడు. ఒక 22 ఫీట్ల నీళ్లు ఉంటాయి ఈ గుండంలో. స్వామివారు ఓ పక్కన సొంత ఉంటుంది. ఆ సొంకలో స్వామి కొలువై ఉంటాడు. ఆయనకు ఎదురుగా స్వామి నీళ్ళలో ఉన్నటువంటి స్వామికి ఎదురుగా గరుత్మంతుడు ఉంటాడు. ఆ పక్కన లవకుశులు అమ్మవారు ఉంటారు. మీరు అడిగినటువంటి ఆ ప్రాంతం. అమ్మవారితో పిల్లలతో కొద్ది కాలం అమ్మవారు రామునితో విడబాటై ఉంటుంది. ఇక్కడ రామునికి పిల్లలకు అశ్వమేధ యాగం జరిగిన తర్వాత రాముడు అలవోకగా రాముని మీద లవకుశులు ఇద్దరు కూడా గెలుస్తారు. యుద్ధ భూమి రామునికి లవకుశులు జరిగినటువంటి యుద్ధ భూమి కూడా ఈ ప్రాంతము, లవకుశుల జన్మస్థలము. స్వామివారు వారి లీలామృతంతో పిల్లల యొక్క శక్తి సామర్థ్యాలు ఏంది, వీళ్ళకు శక్తి లక్షణాలు ఉన్నాయా లేవా, ఎంతవరకు ప్రయోజకులైందని స్వామి తెలుసుకొని వారి పట్ల యుద్ధాన్ని ప్రకటించి జగజ్జేత అయినటువంటి రాముని మీద పిల్లలు అలవకగా గెలిచినటువంటి ఇదన్నమాట. అది విశేషం. అంతే. కృష్ణా కొద్దీ మనము ఒక 4 గంటల కంటే ఎక్కువ స్వామివారు నీళ్ళు ఉండదు. మనం తీస్తే వచ్చేస్తుంది స్వామి. మనం అంత బలవంతంగా మోటార్ పెట్టి తోడినా కూడా ఇక్కడే ఈ 4-5 కిలోమీటర్ పరిధిలో వర్షం పడుతుంది, నిండిపోతుంది. ఒక 3 టైమ్స్ అది నిరూపణ మనము మన జీవితకాలంలో ఇప్పటివరకు మేము చూసినాం. జయుడు విజయుడు విష్ణు యొక్క ద్వారపాలకుడు. రాముడు అంటే విష్ణువే కదా, విష్ణు యొక్క రూపమే కదా. విజయుడు ఆయన వినాయకుడు. ఆయన మేము విశ్వక్షరిగా భావించాం. స్వామి ప్రథమ పూజ చేస్తాం. ఆనవాళ్ళు శ్రీ మహావిష్ణువును 4000 పాశురాలతో భక్తి పారవశ్యంతో స్వామి యొక్క వైభవాన్ని, వారి యొక్క లీలలను పొగిడినటువంటి భక్త మహాశిఖమణులు వీళ్ళు, భక్త కవులు వీళ్ళు. ఆధునిక ప్రాచీనమైనటువంటి 2వ శతాబ్దం నుంచి 5వ శతాబ్దం వరకు వీరు స్వామి యొక్క వైభవాన్ని ప్రచారం చేసినటువంటి గొప్ప భక్త కవులు. మీరు చూడండి మళ్ళీ మీకు పక్కన ఆంజనేయుడు, స్వామివారు, అమ్మవారు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. రాయాలి కదా.
సీతారామచంద్ర స్వాముల వారి దగ్గర మనకు ఆయన ప్రధాన ఆచార్యుల వారు చెప్పిన కథ విన్నాము, పురాణం విన్నాము. ఆయన చెప్పారు సీతారామచంద్రులు స్వయంభువులు ఇక్కడ పాలగుండంలో వెలిశారని. ఇది పాలగుండం అండి, ఇందులో వెలిశారట. మరి నీళ్ళున్నాయి, మనకు కనపడటం లేదు. సో ఇదండి ఈనాటి ఈ వాల్మీకి సీతారామచంద్ర స్వామి వారి దేవాలయ విశేషాలు.